సర్వమానవులకి రక్షకుడును సర్వ సృష్టికర్త అయిన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు ఆత్మీయ అనుదిన ఆహారముని మీకు అందించుటకు దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. ఆదికాండము 16వ అధ్యాయము 7-8 వచనములు. యెహోవా దూత అరణ్యములో నీట బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, షారాయి దాసువేనా హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళిచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన షారా యొద్ద నుండి పారిపోచున్నానెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పెను. హాగరు తాను గర్భవతి నయ్యాననే గర్వముతో యజమానుడైన షారాయిని నీచిపరచడం, ఆమె చేత శ్రమపరచబడడం, యజమానుడైన అబ్రహాము ఆమెను పట్టించుకోకపోవడం, దిక్కులేని స్థితిలో ఇంటి నుండి పారిపోయి అరణ్య బాట పట్టింది హాగరు. షూరు అరణ్య మార్గము గుండా తాను ప్రయాణము చేస్తూ ఉంది. బహుశా ఆమె ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికే పయనమైనట్టుంది. ఐగుప్తు దాస్యము నుండి దేవుని చేత విడిపింపబడిన ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రమును దాటిన తరువాత షూరు అరణ్యములో ప్రవేశించారు. ఇదే మార్గము గుండా ఆమె ఐగుప్తునకు పయనమైనట్లుంది. అస్తవ్యస్తమైన తన జీవితానికి అరణ్య అనుభవం మరింత కృంగుబాటు. అరణ్య పయనం, దానికి తోడు ఒంటరిగా గర్భవతిగా మరింత భారం. నీళ్లుండవు, ఆహారము దొరకదు, భయంకరమైన వేడి, విషసర్పాలు, క్రూర మృగాలు, ఇసుక తుఫానులు, ఇట్లా ఎన్నో వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఆమె ఎదురుగా ఉన్నాయి. ఏ ఆదరణ, ఆశ్రయము లేదు. దిక్కులేని స్థితిలో ఒక నీటి బుగ్గ యొద్ద చేరిన వేళ యెహోవా దూత ఆమెను కలుసుకున్నాడు. హాగరును కలుసుకున్న యెహోవా దూత ఎవరు? పరిశుద్ధ లేఖనాలలో 300 సార్లకు పైగా దూతల ప్రస్తావన మనకి కనిపిస్తుంది. దూత అనగా వార్తాహరుడు లేదా పంపబడినవాడు. వీరు దేవుని సేవ చేయటకే ఏర్పాటు చేయబడిన జీవులు. వీరు సాధారణంగా మనుషులకు కనిపించని ఆత్మస్వరూపులు. కానీ అవసరతను బట్టి కొన్ని సందర్భాలలో మానవ రూపంలో కూడా కనిపించవచ్చు. వీరిలో సెరాపులు, కెరూబులు, ప్రధాన దూతలు మొదలగు తరగతులు కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. 2 రెక్కలు కలిగిన వారు, 4 రెక్కలు కలిగిన వారుగా, 6 రెక్కలు కలిగిన వారుగా దూతలు మనకు కనిపిస్తారు. అయితే షూరు అరణ్యంలో హాగరును కలుసుకున్న యెహోవా దూత అందరిలో ప్రత్యేకమైన వాడుగా మనకి కనిపిస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో అనేకమైన సార్లు ఆయన ప్రత్యక్షమవుతూనే ఉంటారు. దూతలందరి వలె కాకుండా సర్వాధికారం ఉన్న వాడిలా మాట్లాడుతూ ఉంటారు. ఈయనని గురించిన కొన్ని లేఖనాలు అధ్యయనం చేద్దాం. యెహోవా దూత తానే దేవుడైనట్లు మాట్లాడతారు. ఆదికాండము 31వ అధ్యాయము 11-33 వచనములు, నిర్గమకాండము 3వ అధ్యాయము 2-6 వచనములు. దేవునికి ఉన్నటువంటి గుణలక్షణాలు ఈయనలో మనకి కనబడుతూ ఉన్నాయి. ఆదికాండము 16వ అధ్యాయం 10వ వచనం, 48వ అధ్యాయం 16వ వచనం. ఈయనే యెహోవా దేవుడిగా గుర్తించడం జరిగింది. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 1-3 వచనములు, 6వ అధ్యాయం 12వ వచనములు, 14వ వచనం, 16, 23. ఈయన కొన్నిసార్లు మానవ రూపంలో కూడా దర్శనమిచ్చారు. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 3, 6, 10, 11, 13 వచనములు. ఈయన పేరు అద్భుతము, ఆశ్చర్యకరుడు. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 18వ వచనం, యెషయా 9వ అధ్యాయము 6వ వచనం. ఆశ్చర్యకరుడు అనే పేరు లేఖనాల్లో ఎవరికి ఉంది అనంటే, ఈ ప్రవచనం ఎవరి గురించి, ఏ శిశువు గురించి వ్రాయబడింది అనంటే ప్రభువైన యేసుక్రీస్తు గురించే. అంటే హాగరును కలుసుకున్న యెహోవా దూత ఎవరై ఉండవచ్చు అని మీరు ఆలోచిస్తున్నారు కదూ. ప్రభువైన యేసుక్రీస్తే. అంటే ఆయన శరీరధారిగా ఈ లోకానికి రాకముందు యెహోవా దూతగా ఆయన పరిచర్య చేసినట్లు మనము గమనించగలం. అబ్రహాము ఐగుప్తులో ఉన్నప్పుడు షారాయిని పట్టించుకోకపోయినా గాని దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. ఇప్పుడు హాగరును అతడు పట్టించుకొనకపోయినా గాని కృపగలిగిన దేవుడు ఆమె పట్ల శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు.
ప్రాముఖ్యంగా హాగరు యొక్క పరిస్థితి మనం చూస్తున్నట్లయితే, దాసివైన హాగరు, ఆదికాండము 16వ అధ్యాయం 8వ వచనం. దాసివైన హాగరు అనే పిలుపులోనే ఆమె స్థితి ఏమిటో ప్రభు అర్థమయ్యేటట్లు తెలియచేశారు. హాగారు తానే ఏదో యజమానురాలుగా చాలా ఊహించుకుని చాలా సమస్యలను కొని తెచ్చుకుంది. అయితే నీ ఊహలన్నీ వ్యర్థమైనవని, నీవు శారా యొక్క దాసివి మాత్రమేనని ప్రభువు ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. హాగారు తనను తానే గనపరుచుకుని తన యజమానురాలని నీచపరిచింది. ఇప్పుడు ప్రభు తన కర్తవ్యాన్ని ఆమెకు తెలియజేస్తున్నారు. నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండు. ఆదికాండము 16వ అధ్యాయం 9వ వచనం. మరలా తిరిగి వెళ్ళడం అంటే అది సామాన్య విషయమా? కానే కాదు. మొట్టమొదట తన ఆహాన్ని చంపుకోవాలి. శారాయి మరింత శ్రమ పెట్టే అవకాశం ఉంది. వాటన్నిటికీ తలవంచాలి, వాటన్నిటినీ భరించాలి. అయితే తనతో మాట్లాడుచున్నది దేవుడేనని గుర్తెరిగి ఆయన చెప్పినట్లుగా చేయడానికి హాగరు సిద్ధపడింది. హాగరు ప్రభు మాటకు లోబడి అబ్రహాము ఇంటికి తిరిగి వచ్చింది. కుమారుని కన్నది. ప్రభు మాట చెప్పున అబ్రహాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలను పేరు పెట్టాడు. ఇష్మాయేలు అనగా దేవుడు వినును అని అర్థం. అవును ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, బాధలో హాగరు పెట్టినటువంటి మొరను దేవుడు విన్నాడు. ఆయన ఆలకించి సమాధానమిచ్చేటటువంటి దేవుడు. శోధనలు, వేదనలు, శ్రమలు అనే అరణ్యము గుండా నీవు పయనిస్తుంటే, నీవు మొరపెట్టగలిగితే ఆ మొర వినడానికి, నీకు సమాధానం ఇవ్వడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధమే. అతడు పుట్టబోయే వాగ్దాన పుత్రునికి పెను సవాలుగా మారబోతున్నాడు ఇష్మాయేలు. అట్లాగే మారాడు కూడా. మరణ హోమం సృష్టిస్తున్నాడు. యుగాంతము వరకు అరబ్బులు ఇశ్రాయేలుల మధ్య ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటది. శారాయి అబ్రహాములు కలిసి చేసినటువంటి ఒక సొంత నిర్ణయం ఇంతటి ప్రళయాన్ని సృష్టించబోతుందని వారెన్నడూ ఊహించి ఉండరు. ప్రియ స్నేహితుడా, ప్రియ విశ్వాసి, దేవుని చిత్తానికి లోబడకుండా నువ్వు చేసే సొంత నిర్ణయం ఏదైనా సరే దాని ప్రతిఫలం ఎట్లానే ఉండబోతుంది. ఎంతగా అంటే నీ ఊహలకు సైతం అందనంతగా ఉండబోతుంది. వద్దు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నీవు పయనించవద్దు. ఆయన చిత్తానుసారముగా జీవితాలు జీవించడానికి మన హృదయాలు మనం సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినం మా జీవితాల్లో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసిన నీ కృప, నీ సహాయమును మాకు దయచేయండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదముల నుంచి మమ్మల్ని తప్పించండి ప్రభువా. బలహీనను బలపరచండి. చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. శారాయి అబ్రహాము తీసుకున్నటువంటి ఒక సొంత నిర్ణయం వలన ఎన్నో శోధనలు వారు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రపంచానికి ఓ భయంకరమైనటువంటి యుద్ధాన్ని వారి ద్వారా జరగడానికి కారణమైంది ప్రభువా. ఆ విధంగా మా సొంత నిర్ణయాలు, మా సొంత చిత్తాలు కాకుండా నీ చిత్తానికి మేము లోబడి నీ చిత్త ప్రకారం పయనించే కృప మాకు దయచేయండి. దూరదేశంలో ఉండి వాక్యం వింటున్న నీ బిడ్డలకు కావలసిన నీ కృపను దయచేయండి. నీ చిత్తానికి విధేయత చూపించే కృప ప్రతి ఒక్క బిడ్డకి మీరు అనుగ్రహించి వారిని మీరు బలపరచుమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్తమై మా ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.